ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం కమిటీ వేసింది. బాలకృష్ణారెడ్డి చైర్మన్ గా 9 మందితో రెగ్యులేషన్ కమిటీ వేసింది. ఇటు ఉమ్మడి జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్స్ నియమించింది. వరంగల్ విమానాశ్రయానికి భూసేకరణలో భాగంగా 203 కోట్లు విడుదల చేస్తూ జీవోలు జారీ చేసింది ప్రభుత్వం. ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వం కీలక జీవోలు విడుదల చేసింది. ప్రైవేటు కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు కాలేజీల్లో ఫీజుల నియంత్రణపై కమిటీ వేసింది. కమిటీ చైర్మన్ గా ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డిని నియమించింది. 9 మంది సభ్యులతో రెగ్యులరేషన్ కమిటీ వేసింది ప్రభుత్వం. 2025 నుంచి 28 మధ్య పారామీటర్స్ పరిగణలోకి తీసుకుని రిపోర్ట్ ఇవ్వాలని కమిటీకి ప్రభుత్వం సూచించింది. ఉమ్మడి 10 జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లుగా ఐఏఎస్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఉమ్మడి ఆదిలాబాద్కు హరికిరణ్, కరీంనగర్ జిల్లాకు సర్ఫరాజ్ అహ్మద్, నల్గొండ జిల్లాకు అనితా రామచంద్రన్ను నియమించింది. రాజీవ్ గాంధీ హనుమంతును నిజామాబాద్ జిల్లాకు స్పెషల్ ఆఫీసర్గా నియమించింది. రంగారెడ్డికి దివ్య, మహబూబ్ నగర్ కు రవి, వరంగల్ జిల్లాకు శశాంక్ను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించింది. మెదక్ జిల్లాకు శరత్, ఖమ్మం జిల్లాకు నరేంద్ర మోహన్ను నియమించింది. హైదరాబాద్ జిల్లాకు ఇలంబర్తిని స్పెషల్ ఆఫీసర్గా నియమించింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన పలువురు పోలీస్ అధికారులకు పదోన్నతులు కల్పించింది రేవంత్ సర్కార్. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ స్థాయి నుంచి డీఎస్పీ ర్యాంకుకు 4 అధికారులను ప్రమోట్ చేసింది. మల్టీజోన్ 1లో శ్రీనివాస్, అరుణ్ కుమార్ కు, మల్టీజోన్ 2లో తిరుపతి, కొత్తగూడెం పరిధి బొడ్డు అశోక్, సమరసింహారెడ్డి, మల్లేశానికి ఆర్ఐ స్థాయి నుంచి అసిస్టెంట్ కమాండ్కు పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. వరంగల్ మామునూరు ఎయిర్పోర్టు పునరుద్ధరణలో కీలక ముందడుగు పడింది. విమానాశ్రయం ఏర్పాటులో కీలకమైన భూసేకరణకు నిధులు మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 205 కోట్లు మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. ఇప్పటికే మామునూరు ఎయిర్పోర్టుకు అనుమతి ఇచ్చింది కేంద్రం. ఎయిర్పోర్ట్ అథారిటీ కూడా ఓకే చెప్పడంతో విమానాశ్రయం ఏర్పాటుకు రూట్ క్లియర్ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగానే భూసేకరణకు నిధులు కేటాయించింది. ఇక భూసేకరణ పూర్తయ్యాక పనులు ప్రారంభించనుంది. కృష్ణా ట్రిబ్యునల్ విచారణ ఆగస్టు 28కి వాయిదా పడింది. 28, 29 తేదీల్లో తెలంగాణ తరఫున వాదనలు వినిపించనున్నారు. వాదనలు ముగించేందుకు 2 రోజులు సమయం కావాలని తెలంగాణ అడ్వకేట్లు కోరారు. ఆగస్టు 28, 29వ తేదీకి విచారణ వాయిదా వేశారు.